క్రియేట్ చేసుకోలేదు అన్నది చెప్తున్నాను నేను. సో బాగా యూజ్ అవుతుంది. ఫార్మాటింగ్ ఆప్షన్స్, మార్కప్, ఏమైనా హెడ్డింగ్స్లు ఇలాంటివి ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టుకోండి మీరు ఇక్కడ. ఓకేనా? షిప్ విత్ ఇన్ ఎన్ని రోజుల్లో షిప్ చేస్తాం మనం? 3 daysలో షిప్ చేస్తాం. తర్వాత ఫీజు ఎంత మంది, రైస్ బ్యాగ్ ఎంత ఉందో అంత 2000 రూపీస్. సో మేక్ దిస్ ఈజ్ ఫ్రీ, యూజ్ ద పే విత్ యూ వాంట్. అయిపోయింది. సో అప్లోడ్ ద ప్రివ్యూ ఆఫ్ కవర్ ఇమేజ్ కూడా కావాలంటున్నాడు కాబట్టి ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. చూజ్ ఫైల్, ఇదేగా మన ఫైల్. సో సేవ్. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అయింది. ఇది చూడండి, ఇక్కడ నేను యాక్చువల్గా మీరు ఈ రైస్ గురించి ఇక్కడ ఆఫ్టర్ పర్చేసింగ్ ప్లీజ్ కాంటాక్ట్ కాల్ మీ వన్స్ అని చెప్పి పెడుతున్నాం, లేకపోతే ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ రాస్తాము, నీట్గా రాస్తాం అనమాట. ఇవన్నీ కూడా నేను ఏదో పిచ్చిగా టైప్ చేశానని మీరు ఏం రాయకోకుండా ఉండండి. డిస్క్రిప్షన్ ఆఫ్ ద లింక్ అంటే ఏంటి మీనింగ్? ఆ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్ రాస్తాము, ప్లస్ ఫర్ మన కాంటాక్ట్ అడ్రస్ ఇస్తాము. ఇక్కడ ఇవ్వండి కాంటాక్ట్ అడ్రస్. సో అతను బై చేసేటప్పుడు ఇటు జెన్యున్ ఫేక్, వాళ్ళు బై చేసేటప్పుడు మనకు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటాడు, సార్ మీరు జెన్యున్ అయినా పంపిస్తారా. సో మనం ఏంటంటే ట్రస్టబిలిటీ క్రియేట్ చేయాలి కదా వాళ్ళకి. ఓన్లీ విజయవాడలోనే సర్వ్ చేస్తామండి, ఇది ఇంకా బయట కూడా ఎక్కడ సర్వ్ చేయము అని చెప్పి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి క్లియర్గా. ఓకే, తర్వాత సో అయిపోయింది. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూడండి. కస్టమ్ రీడైరెక్షన్ అంటే అతను బై పే చేసిన తర్వాత ఏ యూఆర్ఎల్కి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ థ్యాంక్స్ ఫర్ పర్చేసింగ్ ద గూడ్ అని చెప్పి ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేస్తున్నా. న్యూ పోస్ట్ క్రియేట్ చేసి వీ విల్ డెలివర్ విత్ ఇన్ ద 3 working days అని చెప్పి ఇక్కడ పోస్ట్లో రాసిన. ఆ పోస్ట్ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఆడు ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నాడో పేమెంట్ అయిపోయిన తర్వాత రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట ఆ పేజ్కి. సో థ్యాంక్స్ ఫర్ పర్చేసింగ్ అనే